ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశా. ఇక చాలు. ఇప్పటి నుండి స్టడీస్ పైన మాత్రమే ఫోకస్ చేస్తా. ఇంకా డిస్ట్రాక్షన్స్ అస్సలు ఉండకూడదు. రాబోయే ఎగ్జామ్స్‌లో ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనంటే, ఎంతలా చదువుతాను అనంటే, అందరిని దాటుకుంటూ నేనే టాప్‌గా నిలవాలి. ఒక టాపర్‌గా ఎదగాలి. నేను టాపర్ అవ్వకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఇలానే కదా ప్రతిసారి కూడా మీకు మీరు ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పండి, మీరు టాపర్‌గా మారగలిగారా? ఇఫ్ ద ఆన్సర్ ఈస్ నో, దానికి రీజన్ నేను చెప్తా. ఎందుకంటే జస్ట్ ఆలోచించడం వలన టాపర్‌గా మారరు. ఒకవేళ అదే నిజమైతే ప్రపంచంలో అందరికంటే పెద్ద టాపర్ ఓవర్ థింకర్సే అవుతారు. అదే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు అంటారు కదా, వాళ్ళే అవుతారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, జస్ట్ ఆలోచించడం వలన టాపర్ అవ్వరు అని. టాపర్ అవ్వడం కోసం హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ద వన్ విచ్ యు ఆర్ నాట్ డూయింగ్. ఒకవేళ హార్డ్ వర్క్ చేస్తున్నా సరే మీరు ఒక టాపర్ లా హార్డ్ వర్క్ చేయటం లేదు. అందుకే మీరు ఇంకా టాపర్ అవ్వలేకపోతున్నారు. బట్ డోంట్ వరీ, ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పబోయే టెక్నిక్స్ ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక టాపర్ గా అవుతారు. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక టాపర్ తక్కువ టైం చదివినా సరే ఎక్కువ సబ్జెక్ట్ ని ఎలా గుర్తుపెట్టుకోగలడు అని చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఒక టాపర్ కి మాత్రమే తెలిసిన టెక్నిక్స్ ఏంటని ఈ వీడియోలో మీకు చెప్తా. ఈ వీడియో ఎండింగ్ లో 4 టెక్నిక్స్ ని చెప్తాను. వాటిని తెలుసో తెలియకో ఒక టాపర్ కన్ఫర్మ్ గా ఫాలో అవుతారు. మీరు చేయాల్సిన, ఫాలో అవ్వాల్సిన 4 టెక్నిక్స్ చెప్పబోయేదానికంటే ముందు కొన్ని మిస్టేక్స్ నేను మీతో డిస్కస్ చేస్తా. వాటిని మీరు కన్ఫర్మ్ గా చేయకూడదు. ఇన్ కేస్ మీరు మిస్టేక్స్ ని చేస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు మిస్టేక్స్ ని చేస్తూ ఉంటే మీ లైఫ్ లో మీరు టాపర్ గా అవ్వలేరు. ఆ మిస్టేక్స్ లో నెంబర్ 1 ప్రోకాస్టినేషన్. అంటే ఇప్పుడు చేయాల్సిన వర్క్ ని పోస్ట్ పోన్ చేయడం. లైక్ ఇవాళ చేయాల్సిన వర్క్ ని రేపటికి వాయిదా వేయడం. అలా ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఒక టాపిక్ ని చదవాలి అని అనుకుంటే ఇవ్వాలే దాన్ని చదివేయకుండా రేపు చదువుకుందాంలే అని చెప్పి వాయిదా వేయటం. అలా మీరు రేపు రేపు అని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటే ఈ టాపిక్ అస్సలు కంప్లీటే చేయలేరు. ఎందుకంటే ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ వచ్చినా సరే కాసేపు కూర్చొని చదివిన తర్వాత ఇక చాలు, బద్ధకం వచ్చేస్తుంది. ఇవాళకి ఇది చాలులే, మిగతాది రేపు చూసుకుందాం అని చెప్పి దాన్ని కూడా ప్రోకాస్టినేట్ చేస్తారు. మరి ఇలా ప్రతిదాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తే ఇంకెప్పుడు టాపర్ అవుతారు? మై ఫ్రెండ్, నువ్వు నిజంగా టాపర్ అవ్వాలి అని అనుకుంటే, నీ క్లాస్ లో ఉన్న టాపర్ ని బీట్ చేసి తన నేమ్ ప్లేస్ లో మీ నేమ్ ని పెట్టుకోవాలి అని అనుకుంటే ప్రోకాస్టినేషన్ ని ఇప్పుడే వదిలే. ఇవాళ నువ్వు పిక్ చేసుకున్న టాపిక్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే కంప్లీట్ అయిపోవాల్సింది. నెంబర్ 2, టైం మేనేజ్మెంట్. ఒక స్టూడెంట్ లైఫ్ లో టైం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ని ఇస్తుంది. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మీరు మీ టైం ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేరు, అప్పటి వరకు కూడా మీరు స్టడీస్ కోసం అని చెప్పి ప్రాపర్ టైం ని అలాట్ చేయలేరు. అందువల్లనే మీరు ఈ టైం మేనేజ్మెంట్ స్కిల్ ని నేర్చుకోవాలి. ఇప్పుడే మీరు మీ లైఫ్ లో ఏదైనా సరే పెద్దగా సాధించగలరు. వన్స్ మీరు మీ టైం ని మేనేజ్ చేయగలిగితే మీ డైలీ టాస్క్స్ అన్నిటికీ కూడా సరిగ్గా మీ టైం ని ఇవ్వగలుగుతారు. సో దట్ మీ స్టడీస్ పైన కూడా మీరు ఫోకస్ చేయగలుగుతారు. లైక్ మీ సిలబస్ ని కంప్లీట్ చేయడమే కావచ్చు, డైలీ టార్గెట్స్ ని మీట్ అవ్వడమైనా కావచ్చు. ఇంకా ఈ టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ చిన్న టాపిక్ సరిపోదు, ఒక లాంగ్ వీడియో అవుతుంది. అండ్ ఈ వీడియోలో దాన్ని కవర్ చేయడం కుదరదు. సో మీకు టైం మేనేజ్మెంట్ గురించి డీటెయిల్ గా కావాలి అని అనుకుంటే, మీరు నిజంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, కింద చెప్పండి. మిస్టేక్ నెంబర్ 3, డీప్ ప్లానింగ్. ఈ మిస్టేక్ ఎలాంటిదేనంటే దీన్ని యావరేజ్ గా నుండి టాపర్ వరకు అందరూ కూడా చేస్తారు. ఇది ఒక మిస్టేక్ అని తెలిసి మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేవాడు టాపర్ అవుతాడు. రియలైజ్ అవ్వనివాడు యావరేజ్ గానే మిగిలిపోతాడు. అదే ఒక పెద్ద ప్లానింగ్ వేసుకోవడం. ఏదో ఒక మోటివేషనల్ వీడియోనో, లేదంటే ఇంకెవరి వల్లనో మోటివేట్ అయ్యో, లేదంటే వేరే విధంగా ఎలా అయినా సరే మోటివేట్ అయ్యి ఈ రోజు నుంచి ఎలా అయినా సరే చదవాలి అని చెప్పి 12 అవర్స్ 13 అవర్స్ స్టడీ ప్లాన్ ని క్రియేట్ చేసుకుంటారు. ఒక దగ్గర కూర్చొని గంటల కొద్ది కష్టపడి 12 అవర్స్ 13 అవర్స్ స్టడీ ప్లాన్ ని క్రియేట్ చేసుకుంటారు. అదొక సాలిడ్ ప్లాన్ లా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. రియల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడంలోనే. ఒక యావరేజ్ స్టూడెంట్ అప్పటి వరకు 6 అవర్స్ కూడా కంటిన్యూస్ గా చదవని స్టూడెంట్ సడన్ గా 12 అవర్స్ ప్లాన్ కి అలవాటు పడాలని అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఆబ్వియస్ గా మీరు దాన్ని ఫాలో అవ్వలేరు అండ్ దాన్ని అచీవ్ చేయలేరు. నేను ఇక్కడ మీరు అసలు ప్లానింగే చేసుకోవద్దు అని చెప్పడం లేదు. ప్లానింగ్ అనేది ఇంపార్టెంటే. సో ప్లానింగ్ చేసుకోకండి అని అనట్లేదు, కానీ ఆ ప్లానింగ్ లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొద్దు, ఓవర్ బర్డెన్ చేసుకోవద్దు. సో మీరు ఒక టాపర్ అవ్వాలి అంటే ఈ 3 మిస్టేక్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు టాపర్ అవ్వడం కోసం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ లో చూద్దాం. వాటిలో నెంబర్ 1, యాక్టివ్ రీడింగ్. మనం అందరం కూడా రీడింగ్ అనేది 2 వేస్ లో చేస్తాం, యాక్టివ్ రీడింగ్ అండ్ ప్యాసివ్ రీడింగ్. ప్యాసివ్ రీడింగ్ అంటే ఏదైనా ఒక చాప్టర్ ఆ టాపిక్ కి పైన చదవటం, అంటే గుర్తు పెట్టుకోవాలి అని కాకుండా సరదాగా కాంటెక్స్ట్ తెలుసుకోవడానికి, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేయడం. ఈ మెథడ్ ని స్టోరీ చదవడం, న్యూస్ పేపర్ అండ్ ఎగ్జామ్ కి తక్కువ టైం ఉన్నప్పుడు, సిలబస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కవర్ చేయలేం అని తెలిసినప్పుడు ఇలాంటి మెథడ్స్ ని యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు టైం ఉంటే లైక్ 1 to 2 months అలా సిలబస్ ని కంప్లీట్ చేయడానికి మంచిగా టైం ఉంటే మనం ప్యాసివ్ రీడింగ్ ని చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ
మెథడ్ వలన నేను ముందే చెప్పినట్లు టాపిక్ ని డీప్ గా అర్థం చేసుకోలేం. జస్ట్ ఏదో కాంటెక్స్ట్ కోసం పైపైన అర్థం చేసుకోవడం కోసం చదువుతాం అంతే. సో టాపిక్ ని డీప్ గా అర్థం చేసుకోవడానికి మనం యాక్టివ్ రీడింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. అండ్ యాక్టివ్ రీడింగ్ అంటే ఆ టాపిక్ ని మీరు ఎలా చదువుతారు అని అంటే ఇంకా అందులో చదవడానికి ఇంకేం మిగలకూడదు, ఆ రేంజ్ లో చదవగలగాలి. మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యాక్టివ్ రీడింగ్ ని చేయాల్సిందే. అది వదిలేసి అందరూ కూడా అలాంటి హార్డ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని తర్వాత చదువుకోవచ్చులే అని చెప్పి ప్రోకాస్టినేట్ చేసి ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ తో ఇంపార్టెంట్ అయినా సరే హార్డ్ టాపిక్ అయినా సరే వాటిని ప్యాసివ్ రీడింగ్ చేస్తారు. ఇన్ కేసు ఆ టాపిక్ ఎగ్జామ్ లో వస్తే అది అర్థం కాక ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఈ సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలి అంటే మనం యాక్టివ్ రీడింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో దట్ మన దగ్గర ఎలాంటి టాపిక్ కూడా పెండింగ్ ఉండదు. టెక్నిక్ నెంబర్ 2, స్టడీ బై మేకింగ్ నోట్స్. చిన్నప్పటి నుండి కూడా ఈ టెక్నిక్ ని మనకి అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. టీచర్స్, పేరెంట్స్, టాపర్స్ అందరూ కూడా చెప్తారు. చదువుతున్నప్పుడు, ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ ని రాసుకోండి అని చెప్పి. అండ్ ఇవాళ నేను మీకు దాని వెనుకున్న రియల్ సైన్స్ ని చెప్పబోతున్నా. అండ్ ద రీజన్ ఈజ్ మెమరీ. ఒక రీసెర్చ్ ప్రకారం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు మనలో ఎన్ని ఎక్కువ సెన్సెస్ అయితే మనం యూజ్ చేస్తామో ఆ పనిని గుర్తు పెట్టుకోవడానికి ఇంకా దానిలో పర్ఫెక్షన్ సాధించడానికి అంత ఎక్కువ మనకి స్కోప్ ఉంటుందంట. ఇంకా మనం నోట్స్ రాస్తూ చదివితే ఆ టైంలో నార్మల్ రీడింగ్ టైంలో కంటే ఎక్కువ సెన్సెస్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి. అండ్ దీని వలన ఆ టాపిక్ మనకి లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అయిపోతుంది. ఇది నోట్స్ ని ప్రిపేర్ చేసుకుంటూ చదవటం వెనుకున్న సైంటిఫిక్ రీజన్. ఇంకా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్ రాయటం వలన మీకు సూపర్ ఫాస్ట్ రివిజన్ కూడా అవుతుంది, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద లాస్ట్ మినిట్ రివిజన్. అండ్ ఇది ఎగ్జామ్ కి ముందు ఉన్న టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 3, టాపర్ మెంటాలిటీ. టాపర్ మెంటాలిటీ అంటే ఎప్పుడు కూడా టాపర్ అవడం గురించి ఆలోచించడం కాదు, ఒక టాపర్ లా ఆలోచించడం. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఆలోచించడం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రామ్ అండ్ శ్యామ్. ఇద్దరు కూడా ఇంటెలిజెంట్ పీపులే, కానీ రామ్ లో టాపర్ మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు ఇద్దరు కూడా ఎగ్జిబిషన్ కి వెళ్లారు. అండ్ అలా సినిమా చూసి తిరిగి రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. ఆ తర్వాత శ్యామ్ అనుకుంటాడు, ఇవాళ రోజంతా కూడా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు చదివినా మనకి ఏమీ ఎక్కదు, సో ఇవాళకి రెస్ట్ తీసుకుందాం, రేపటి నుంచి ఖచ్చితంగా చదువుదాం అని చెప్పి. ఇన్ ద అదర్ హ్యాండ్ రామ్ అనుకుంటాడు, ఇవాళ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు చదివినా ఎక్కదు, అందుకని చెప్పి 2 అవర్స్ రెస్ట్ తీసుకుని 6 కి లేచి 8 వరకు ఫోకస్డ్ గా చదివి ఒక చాప్టర్ ని కంప్లీట్ చేసేస్తాడు. ఇక్కడ రామ్ కూడా తన టైం ని వేస్ట్ చేశాడు, బట్ దాన్ని కవర్ చేసుకోగలిగాడు. బట్ శ్యామ్ దాన్ని వేస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక రామ్ చదివేది ఒక్క చాప్టర్ అయినా కావచ్చు, అది చిన్న మ్యాటర్ లానే అందరికీ అనిపిస్తుంది. బట్ మీరు తీసుకున్న చిన్న చిన్న డెసిషన్సే ఒక యావరేజ్ స్టూడెంట్ కి టాపర్ కి మధ్యనున్న డిఫరెన్స్ ని చెప్తుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలాంటి చిన్న చిన్న థింగ్స్ ని పట్టించుకోడు, బట్ ఒక టాపర్ చాలా కేర్ చేస్తాడు. ఇంకా అందువల్లనే తన టాప్ లో నిలుస్తాడు. అండ్ ఫైనలీ నెంబర్ 4, యూజ్ యువర్ గోల్డెన్ అవర్స్. రోజు మొత్తంలో మీకంటూ ఒక టైం ఉంటుంది, అందులో మీరు ఫోకస్డ్ గా, యాక్టివ్ గా అండ్ ప్రొడక్టివ్ గా ఉంటారు. వాటిని గోల్డెన్ అవర్స్ అని అంటారు. సో ఫస్ట్ మీ గోల్డెన్ అవర్స్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేయండి. అది మార్నింగ్ అయినా సరే, ఆఫ్టర్నూన్ అయినా సరే, ఈవినింగ్, నైట్ ఆర్ ఎప్పుడైనా సరే మీరు మీ గోల్డెన్ అవర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అది ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సిస్టెన్సీతో ఈ గోల్డెన్ అవర్స్ లో చదవాలి. అండ్ ఈ టైంలో మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే ఎక్కువగా వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ ని ఎక్కువగా చదవాలి, దానికి ఎక్కువ వాల్యూని ఇవ్వాలి. సో దట్ లెస్ టైమ్ లో బెస్ట్ రిజల్ట్స్ ఈ గోల్డెన్ అవర్స్ లో వస్తాయి. దానివల్ల వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మీ ప్రొడక్టివిటీ ఎంతలా ఉంటుంది అని అంటే ఈ గోల్డెన్ అవర్స్ లో చదవటం వల్ల మీ ప్రొడక్టివిటీ ఎంత హైలో ఉంటుంది అని అంటే ఈ గోల్డెన్ అవర్స్ లో 2 అవర్స్ యొక్క వాల్యూ 4 అవర్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇవి ఒక టాపర్ యూజ్ చేసే 4 టెక్నిక్స్. మరి ఇప్పుడు చెప్పండి, ఈ టెక్నిక్స్ ని జస్ట్ 1 వీక్ పాటు ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. మరి మీరు ఫాలో అవుతారు కదా? ఒకవేళ ఫాలో అవుతాం అని అంటే వెంటనే కింద ఎస్ అని కామెంట్ చేయండి.